కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో అక్రమ మద్యం తరలిస్తున్న 5గురిని అరెస్టు చేసినట్లుగా సెబ్ ఎస్ఈబీ జిల్లా అధికారి శ్రీనివాసులు నాయుడు తెలిపారు. ఇక వారి వద్ద నుంచి 144 మద్యం బాటిళ్లను, ఒక బాలినో కారును స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇక నిందితుల్లో ఒకరు పరారీలో ఉన్నట్లుగా శ్రీనివాసులు వివరించారు. హర్యానా నుంచి కారులో మద్యం వస్తోందని సమాచారం మేరకు పెద్ద పసుపుల మోటు వద్ద సోదాలైతే జరిపి అక్రమ మద్యం ఫుల్ బాటిల్స్ ను సీజ్ చేసిన శ్రీనివాసులు నాయుడు వెల్లడించారు. హర్యానా నుంచి కానీ మిగతా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి వస్తుందని లిక్కరు మనకు మన జమ్మలమడుగు పొద్దుటూరు ప్రాంతానికి వస్తుందని పర్యవేక్షణలో భాగంగా మాకున్న సమాచారం ప్రకారము ఈరోజు ఒక కారుని ట్రేస్ చేయడం జరిగింది. ఆ కారులో లిక్కర్ వస్తుందని చెప్పేసి మనకు పెద్ద పసుపుల బస్ రోడ్ లో శ్రీ గణేష్ రైతు మిత్ర రూరల్ వేర్ హౌస్ వద్ద కారును ఆపగా మా ఎస్హెచ్ఓ జమ్మలమడుగు ఎస్హెచ్ఓ ఎస్ఐ వారి సిబ్బంది ఆపగా అందులో 3 వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులను ఆపిన తర్వాత అందులో కారులో చెక్ చేయడం వల్ల అందులో లిక్కర్ దొరికింది. లిక్కర్ గురించి ఆ 3 వ్యక్తుల పేర్లు మనకు కొమ్మ వినయ్ కుమార్ రెడ్డి, చామల సాయి కుమార్ రెడ్డి, షేక్ కాజా అనే 3 వ్యక్తుల్ని ఆపి కారును పరిశీలించగా అందులో మొత్తం 134 లిక్కర్ బాటిల్స్ దొరికినవి. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కరు హర్యానా